ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి లిరికల్ వీడియో అయితే చేద్దాం. అది కూడా మనం ఒక ఇంగ్లీష్ సాంగ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇదైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ర్యాంకింగ్ అంటే ట్రెండింగ్‌లో ఉంది. నాకు బాగా నచ్చింది. ఓకే. ఒకసారి చూద్దాం ఆ వీడియో ఎలా వచ్చిందో. So I'ma love you every night like it's the last night, like it's the nothing next to you. వీడియో అయితే చూశారు కదా! మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో. మొత్తం ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పెట్టాను. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చెప్పానులే గానీ ఏందంటే వీడియో మొత్తం చూడండి. మీరు అనుకోవచ్చు ఫోటో ఉంటది. ఫోటో రీప్లేస్ పెడితే అయిపోతదని. అట్లా ఉండదు ఇందులో. ఫోటోస్ అన్నీ రిమూవ్ చేసేసిన. ఎందుకంటే ఒక్కొక్క ఫోటో 5 ఎంబీ కంటే ఎక్కువ క్వాలిటీలో ఉన్నాయి ఆ ఫోటోస్ అనేది. వీమేక్ యాప్‌లో అయితే అవి ఎన్హాన్స్ చేసిన కాబట్టి ఫోటో అన్నీ రిమూవ్ చేసిన. మీకు స్టార్టింగ్ నుంచే చెప్తాను ఫోటోస్ ప్రతి ఒక్కటి అడ్జస్ట్‌మెంట్ చేసుకోనికి. ఓకే. కాబట్టి వీడియో అసలు మిస్ అవ్వకుండా చూడండి. చూస్తేనే అర్థమవుతుంది. దాని తర్వాత మీ చేసేది. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. చాలామంది ఫాంట్ గురించి చెప్తుంటారు కాబట్టి, ఫస్ట్ అయితే మనం ఏదైనా కావచ్చు ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేయకండి. ఓకేనా? ఇంపోర్ట్ అసలు చేయకండి. ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్ డౌన్లోడ్ చేసి మీ యొక్క ఫైల్ మేనేజర్ ఉంటది కదా! మై ఫైల్ అనేది. అందులో సెపరేట్ ఒక ఫోల్డర్ పెట్టుకోండి ఫాంట్ కోసం. ఓకేనా? ఇప్పుడు నేను న్యూ ప్రాజెక్ట్ తీసుకున్న. ఏదైనా సంథింగ్ రేషియో తీసుకోండి. ఓకే. కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్‌లోకెళ్ళి సంథింగ్ ఏదైనా ఒకటి పెడదాం. పైన రోబోట్ రెగ్యులర్ ఉంటది. వ్యూ ఆల్‌లోకెళ్ళండి. ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీకు ఇక్కడ మీకు ఈ 3 లైన్స్ ఉంటది. ఇప్పుడు నాదైతే వన్‌ప్లస్ మొబైల్ కాబట్టి వన్‌ప్లస్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. మీ మొబైల్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మన మొబైల్‌లో ఉన్న ఫోల్డర్ అన్నీ కనిపిస్తది. ఇక్కడ మీరు ఏ ఫోల్డర్‌లో అయితే పెట్టారో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఫాంట్ అనే ఫోల్డర్‌లో పెట్టాను. ఇక్కడ బిగ్ బ్రదర్ అని ఉంది కదా! ఈ ఫాంట్ నేమ్ చెప్పకూడదు కానీ ఫాంట్ అయితే యాడ్ చేసేసిన. ఇక్కడ మనం సెర్చ్‌లో సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు ఫాంట్ అయితే వచ్చేస్తది. ఇక్కడ చూడండి ఈ ఫాంటు. ఓకే. దాని తర్వాత నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్నయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఫాంట్ మిస్సింగ్ అస్సలు రాదు. ఓకేనా? ఒకవేళ ఇంతకుముందు మీకు తెలియక మీరు ఇంపోర్ట్ చేసి ఉంటే ఆ ప్రాజెక్ట్ అనేది డిలీట్ చేసేయండి. టెంప్లేట్‌లో కూడా ఉంటది. అది డిలీట్ చేసి మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోండి. మీకు ఫాంట్ మిస్సింగ్ అయితే రాదు. లేకపోతే వేరే ఫాంట్ పెట్టినా నో ప్రాబ్లమ్. ఓకేనా? ఇప్పుడు మనం ఒకటి చేద్దాం. చాలామంది డౌట్ ఉండొచ్చు. ఫోటో పెట్టొచ్చని. నేను ఫోటో చెప్తాను. ఫోటోని చూపిస్తాను. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా ఇన్ఫోలోకెళ్ళి ఇక్కడ చూడండి 6 ఎంబీ ఉంది. ప్రతి ఒక్క ఫోటో చాలా ఎంబీలో ఉన్నాయి. కాబట్టి వీమేక్ యాప్‌లో అయితే యూజ్ చేయండి. క్వాలిటీ బెటర్ వస్తది. ఫిల్టర్ అయితే ఏం చేయదు కానీ వస్తది. బెటర్ వస్తది. ఓకేనా? రిమినీ యాప్ ఫిల్టర్ చేస్తది కానీ ఇది ఫిల్టర్ చేయదు. ఈ వీమేక్ యాప్ ఆల్రెడీ టెలిగ్రామ్‌లో పెట్టాను. చెక్ చేసుకోండి. హెల్ప్ అవుతుంది మీకు. ఓకేనా? ఫస్ట్ అయితే నేను కెమెరా ఆన్ చేసుకున్నా. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే ఇలాగే బ్లాక్ కలర్ కనిపిస్తుంది. నో ప్రాబ్లమ్ కనిపించని. ఓకే. లేకపోతే ఆఫ్ చేసేయండి కెమెరా చెప్తాను. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఒక ఫోటో తీసుకుందాం. ఈ ఫోటో తీసుకున్న లాంగ్ ప్రెస్ చేసి డౌన్‌లో తీసుకొద్దాం. టోటల్ డౌన్‌లో. ఓకేనా? టోటల్ డౌన్‌లో తీసుకొచ్చిన తర్వాత చెప్తాను. ఇక్కడ బీట్ మార్క్ ఉంటది. మీరు ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవ్వకూడదని బీట్ మార్క్ అయితే పెట్టాను. ఓకే. ఈ బీట్ మార్క్ ఫస్ట్ నుంచి బీట్ మార్క్ వరకు పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఈ ఫోటోని జూమ్ చేస్తున్నా. ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకుందాం. క్లియర్ కట్‌గా కనిపిస్తుంది కానీ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకైతే ఒక సైడ్‌లో అయితే మనకు బ్లాక్ కలర్ కనిపిస్తది కాబట్టి కొంచెం జూమ్ చేసుకోవాలి. కొంచెం జూమ్ చేసుకోండి. దాంతో పాటు టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. టైల్స్ ఇక్కడ సెర్చ్‌లో మీరైతే టైల్స్ అని ఉంటది. దాన్ని యాడ్ చేసి మిర్రర్ ఉంటది ఇక్కడ. మిర్రర్ 100% ఆన్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇలా కనిపిస్తుంది. కానీ ఆ ఫోటోకి, ఆ టెక్స్ట్‌కి అసలు మ్యాచింగ్ కావడం లేదు. కాబట్టి మీ ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌లో ఏ కలర్ అయితే ఉంటదో టెక్స్ట్ కలర్ కూడా అదే పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌గా గ్రీన్ కలర్ ఉంది. నేను రెడ్ కలర్ పెడుతున్నాను. బాగా సెట్ అవుతుంది. ఇంకా ఫోటోనే హైలైట్ కనిపిస్తుంది కానీ టెక్స్ట్‌గా మనకు ఒక హైలైట్‌గా కనిపిస్తలేదు. అప్పుడు ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి సెర్చ్‌లో పెడితే వైఫ్ అని సెర్చ్ చేయండి. ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా! దీన్ని యాడ్ చేసుకోండి. దాని తర్వాత దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మనకు స్టార్ట్‌ని పెంచుకోండి. పెంచితే ఇలా కట్ అవుతుంది. ఎండ్‌ని కూడా పెంచుకోండి. ఓకే. ఇలా పెంచుకున్న తర్వాత ఇలా చేసుకోండి. దాని తర్వాత ఫెదర్ ఉంటది. ఫెదర్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి టెక్స్ట్ బాగా కనిపిస్తది. ఈ సైడ్‌లో వస్తే ఇది కూడా బాగా కనిపిస్తది. ఇలా. ఓకే. ఇప్పుడు ఇదే ఫోటోని డూప్లికేట్ చేసుకోండి. కొంచెం స్క్రోల్ చేయండి ఈ సైడ్. ఓకేనా? ఇక్కడ కూడా సెట్ అయింది. ఇప్పుడు కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి మీ యొక్క వేరే ఫోటో ఉంటది కదా! ఆ ఫోటో చేంజ్ చేసుకోండి. ఈ ఫోటో చేంజ్ చేస్తున్నా. ఇక్కడ సెట్ అయింది. ఈ ఫోటో కూడా సెట్ అయింది. ఇది కూడా బీట్ మార్క్ ఎక్కడి నుంచి ఉంది, ఎంత వరకు ఉందో అంతవరకు మాత్రమే పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇదే ఫోటోని డూప్లికేట్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ స్క్రోల్ చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ స్క్రోల్ చేసి బీట్ మార్క్ చూసుకుంటా బీట్ మార్క్ ఎక్కడి నుంచి ఎంత ఉందో అది పెట్టి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇంకో ఫోటోతోటి రీప్లేస్ పెడతా. ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోతోటి రీప్లేస్ పెట్టి ఒక సైడ్ పెట్టేసిన. ఇలా.
ఫోటో అనేది క్లియర్ కట్‌గా కనిపించాలి. ఒక 2 బీట్ మార్క్ దగ్గర పెట్టకండి. ఇక్కడ ఎక్కడంటే చూపిస్తాను. ఇక్కడ 2యూ అనే ఒక టెక్స్ట్ అయితే ఉంటది. ఇక్కడ పెట్టకండి. దాంతో పాటు ఎండింగ్‌లో మాత్రం పెట్టకండి. ఈ 2 ప్లేస్‌లో పెట్టకుండా మిగతా అన్ని ప్లేస్‌లో పెట్టి వీడియోనైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.